హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి ఊరట వచ్చింది. కాకపోతే ఇక్కడ మరొక బిగ్ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది మనకి. సో ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి ఒక తీర్పు అయితే ఇచ్చింది. అయితే పూర్తిగా ఆ కేసుకు సంబంధించి అని కాదు, కానీ ఆ కేసు మీద వేసిన పిటిషన్కి సంబంధించి అయితే తీర్పు ఇచ్చింది. చంద్రబాబు గారు గతంలో ఇట్లా ఓటుకు నోటు కేసులో గట్టిగా ఇరుక్కున్నారు. సో ఆ విషయంలో బాగా విమర్శలు కూడా వచ్చాయి. ఆయన అనుచరుడుగా అప్పటి అనుచరుడు అలాగే ఇప్పటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరి ప్లానింగ్ ప్రకారం సో కొంతమంది ప్రజాప్రతినిధులని డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారనే ఇదితోటి దాన్ని కూడా ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటికి రావడము, సో మొత్తానికి వాళ్ళు అరెస్ట్ చేయడము, రేవంత్ రెడ్డి మీద ఆ కేసు నమోదు అవడం ఇదంతా జరిగింది. అయితే చంద్రబాబు గారి మీద ఆ కేసులో పూర్తి స్థాయిగా లేదు, కానీ కొంతవరకు అయితే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని గత కొంతకాలంగా కూడా జరుగుతూ వచ్చింది. కాకపోతే ఆయన గతంలోనే సీఎం క్యాండిడేట్గా ఉండటము, ఆ తర్వాత మళ్ళీ ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటము, అది తెలంగాణలో ఆ కేసు వాదనకు రావడము, ఇవన్నీ జరగడంతో అది ఇక చంద్రబాబు గారి మీదకి ఎక్కువగా ఫోకస్ అయితే వెళ్ళలేదు. సో దాంట్లో చాలా రకాల వాదనలు వచ్చాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో కొంత అసంతృప్తి చెందడము, దాని విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ జరిగాయి. సో ఆఫ్టర్ దట్ ఆయన తిరిగి ఇప్పుడు సీఎం అయ్యారు. సో ఇక ఈయన మీదకైతే ఆ ఫోకస్ వచ్చేలాగా లేకుండా కొంతవరకు తప్పించుకున్నట్టే. అయితే ఏపీలో మాత్రం దీన్ని వదలట్లేదు. ఏపీలో ఏం చేశారంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు దీని పిటిషన్ అయితే వేశారు. అంటే చంద్రబాబు గారిని ఈ విషయంలో మీరు విచారణ చేయాలి, ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి. సో ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి దాదాపు 2 పిటిషన్లు అయితే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అయితే దాని విచారణ ఈరోజు జరిగింది. సో ఈ విచారణలో తేలిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు మొత్తం పరిశీలించిన తర్వాత, అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి జీవితాన్ని అలాగే ఆయన రాజకీయ నేపథ్యాన్ని కూడా చూసిన తర్వాత అప్పుడు తీర్పిచ్చారు. దీన్ని కొట్టేసి ఈ పిటిషన్ అనేది పూర్తిగా రాజకీయ కక్షతోటే ఏర్పాటు చేసినట్టుగా ఉంది, అంటే వేసినట్టుగా ఉంది కోర్టులో. సో దీన్ని మేము అంగీకరించట్లేదు, మీకు ఏమైనా రాజకీయపరమైన గొడవలు ఉంటే, మీకు ఏమైనా కొట్లాటలు కుమ్ములాటలు ఉంటే అవన్నీ కూడా బయట చూసుకోండి, మీ కక్షల కోసం కోర్టు టైంని వేస్ట్ చేయొద్దు, కోర్టు ప్రాసెస్ని వాడుకోవాలని మీరు చూడొద్దు అని చెప్పేసి ఆయన గట్టిగా మందలించారు. అని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడని తేలిపోయిందో అప్పుడే ఇది రాజకీయ కక్షపూరితమైన విషయం అనేది క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఒక రకంగా చూసుకుంటే ఈ కేసు విషయంలో చంద్రబాబు గారికి ఇప్పటిదాకా అది పీకల దాకా చుట్టుకుని ఆయన ఇబ్బంది పెట్టిన సంఘటన అయితే ఇప్పటిదాకా జరగలేదు. రేవంత్ రెడ్డి గారైనా బాగా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన మీద కాస్త నెగిటివ్ కామెంట్లు కావచ్చు, ఆయన ఓటుకు నోటు కేసులో దోషి అని చెప్పేసి, అలాగే ఓట్లను కొంటున్న నీతి లేని వ్యక్తులు అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళు నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ నానా రకాలుగా ఆయన క్యారెక్టర్ని ప్రజల్లో తప్పుగా చూపించే ప్రయత్నం అయితే చాలా వరకు చేసింది. అది కొంతవరకు సక్సెస్ కూడా అయింది. అయితే తరువాత ఆయన మళ్ళీ తేరుకొని మొత్తానికి ఆ పార్టీని అయితే ఇక్కడ నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు గారి విషయానికి వస్తే ఆయనకు సంబంధించిన కేసులు ఏవైనా సరే అంత త్వరగా తెమలవు. నిజానికి ఆయన మీద కేసుల దాకా వెళ్ళవు చాలా విషయాలు, కొన్ని వెళ్ళినా సరే అవి తెమలవు. సో ఇప్పుడు కూడా అదే అలాగే అయింది. ఇక మిగతా కేసులు కూడా ఉన్నాయి. సో అవి కూడా అదే విధంగా అవుతాయని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ స్కిల్ స్కామ్ కావచ్చు, అలాగే మద్యం స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఇసుక స్కామ్ కావచ్చు, ఇటువంటివి దాదాపు 7 రకాల కేసులు ఆయన మీద వైఎస్ఆర్సీపీ బుక్ చేసి పెట్టింది. సో వాటి విషయంలో ఆయన ఆల్రెడీ 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి రావడం జరిగింది. సో అది పెద్ద అవమానంగా ఆయన ఫీల్ అయ్యారు. సో వచ్చిన తర్వాత వీటి దర్యాప్తులు కూడా ఇక ఎక్కడ వేసినా అక్కడ ఆగిపోయిన సంఘటన అయితే జరిగింది. అంటే గతంలో ఏంటంటే సిఐడి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని ఉపయోగించుకొని అరెస్టులు చేయడాలు, గందరగోళం సృష్టించడాలు చేశారు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం చేతిలో సిఐడినే ఉంది. అయితే ప్రభుత్వం చంద్రబాబు గారిది కాబట్టి వాటి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఎట్లాగూ లేదు. ఇక అవన్నీ కూడా అదే విధంగా ఆగిపోయి ఉంటాయి. అయితే ఈ కేసు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది కాబట్టి ఓటుకు నోటు కేసు, దీన్ని సిబిఐకి ఇస్తే సిబిఐ త్వరితగతిన దీని మీద ఎంక్వైరీ చేసి ఏదైనా రిపోర్ట్ ఇస్తుంది అనేది ఆలోచన. అసలు ఇప్పుడు సిబిఐ ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకుంటుంది అన్న ఆలోచన ఇంకా ఉండటం అనేది అమాయకత్వం. సిబిఐ ఏ విధంగా పనిచేస్తుంది అనేది గత కొద్ది కాలంగా గమనిస్తే నిజానికి సిబిఐ స్వతంత్ర సంస్థ. సిబిఐ ఏ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దేనికి కూడా ఒబిడియంట్గా ఉండి వాళ్ళ ఆర్డర్లు వేస్తే పోయే పరిస్థితి ఉండదు. ఒకటి, వాళ్ళు సుమోటోగా దీన్ని కేసుగా భావించి వెళ్తారు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ కోర్టులు సిబిఐకి అప్పగించినప్పుడు వెళ్తారు, లేదా సుప్రీంకోర్టు సిబిఐకి ఏదైనా కేసును బదిలీ చేసినప్పుడు వెళ్తారు. ఈ విధంగానే వాళ్ళు ఎంక్వైరీలకు వెళ్తారు తప్పితే పనిగట్టుకొని ఒక ప్రభుత్వం మీద ఇంకొకరు బురద జల్లితే పోయి మనం ఎంక్వైరీ చేయడమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన వ్యక్తుల మీదకి పంపించడమా, ఇలాంటివి చేస్తే వెళ్ళరు. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. అదే ట్విస్ట్ అనమాట. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థని పూర్తిగా ఒక కట్టుబానిసలాగా, కట్టప్పలాగా చేసేసి వాడుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. ఒక రకంగా కట్టప్పే జీ హుజూర్ అనే పరిస్థితికి వచ్చేసింది అనమాట ఈ సిబిఐ.
అందులో ఉన్న డైరెక్టర్స్ కావచ్చు, అంటే తమకు అనుకూలమైన వాళ్ళని అందులో డైరెక్టర్లుగా నియమించుకొని తర్వాత ఎవరి మీద దాడి చేయమంటే వాళ్ళ మీదకి వెళ్ళి సిబిఐ దాడులు చేయడాలు ఈ విధంగా అనేకం చేసుకుంటూ వచ్చాయి గతం నుంచి కూడా. సో ఇప్పుడు మరి ఎందుకు అలా చేయరంటే ఈయన వేసినంత మాత్రాన సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చినంత మాత్రాన చేస్తారనే గ్యారంటీ లేదు. అది ఇంకా రోజుల తరబడి సాగొచ్చు. జగన్ మీద ఉన్న కేసులు కూడా అలాగే సాగాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ జైలు పాలయ్యాడు, ఆయన శిక్షలు అనుభవించాడు. కానీ ఎప్పుడైతే జగన్ మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చాడో ఆ తర్వాత ఆయన కేసులు ఒక్క అంగుళం కూడా కదలలేదు. పైగా సిబిఐలోనూ ఉన్న కేసులే. మరి ఎందుకు కదలలేదయ్యా అంటే జగన్కి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న అనుబంధము, ఒక ఇంటర్నల్ రిలేషన్ పైకి బహిర్గతంగా చెప్పకపోయినా అంతర్గతంగా వాళ్ళకున్న రిలేషన్ ఏంటో అందరికీ తెలుసు. ఆ రిలేషన్ని బేస్ చేసుకుని రాష్ట్రానికి ఏ పథకాలు కావాలన్నా ఏది కావాలని తేకుండా అడగకుండా కాముగా ఉండి రాష్ట్రాన్ని దివాలా స్థితికి తెచ్చారు. నిజానికి ఆయనకి ఏ కేసులు లేకపోతే కాస్త సవాలు చేసి మరీ అడిగేవారేమో. కేసీఆర్ లాగా గట్టిగా అడిగి ఉండొచ్చు, మాకు అది లేదు ఇది లేదు అని. వాళ్ళు ఇస్తారా లేదా తర్వాత సంగతి, కనీసం పోరాట పటిమను చూపించేవారు. అది లేదు ఇది లేదనమాట. వాళ్ళ కింద బానిసలాగా పనిచేసుకుంటూ వచ్చి చివరికి ఆ కేసులు మాత్రం అడుగు కూడా ముందుకు వేయకుండా వదిలేస్తే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇమీడియట్గా సుప్రీంకోర్టు కూడా మరి వాళ్ళు కూడా ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయ్యారు, గత ప్రభుత్వంలో ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేది కూడా క్వశ్చనే. అయితే సుప్రీంకోర్టు రియాక్ట్ అవ్వడం అయితే సంతోషం. రియాక్ట్ అయ్యి ఇంకా ఎంతకాలం మీరు దీన్ని సాగదీస్తారు, జగన్ కేసులను మీరు తేల్చరా అని చెప్పేసి సిబిఐకి మొట్టికాయలు వేసింది. సో సిబిఐ మళ్ళీ వెంటనే కదిలి జగన్ కేసుల విషయంలో కాస్త కొన్ని ప్రాసెస్ అయితే చేస్తూ మొదలుపెట్టారు. మరి ఇది ఎన్ని రోజులు చేస్తారు, ఇక ఎప్పుడు శిక్షలు పడతాయనే చూడాలి. సో సుప్రీంకోర్టు యాక్టివ్గా ఉంటుంది, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు యాక్టివ్ అయ్యేలోపు ఒక 5-6 ఏళ్ళు గడిచిపోతుంది. అప్పుడు యాక్టివ్ అయ్యేలోపు ఇక వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్లు అవన్నీ కూడా 10 రెట్లు పెరిగి వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అదే అయింది. సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఇక ఆ కేసును టచ్ చేయడానికి కూడా స్కోప్ లేదు. అలాగే చంద్రబాబు గారు. సో ఈ విధంగా ఈ కేసుల విషయాల్లో జరుగుతూ వస్తుందన్నమాట. సో అన్ని యాంగిల్స్ చూసినా సరే చంద్రబాబు గారికి వీటి విషయంలో ఇక విచారణలు జరిగి ఆయన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే లేవు. అయితే ఆ విచారణ జరిగితే కనీసం నిజాలు తేలుతాయి. ఒకవేళ అబద్ధాలంటే కేసు కోర్టు కొట్టేస్తుంది కదా, ఇవన్నీ కూడా దొంగ కేసులు అని చెప్పేసి కొట్టేస్తే అయిపోద్ది, అదైనా చేయొచ్చు. కానీ జరగవు అనమాట, అలా ఆగిపోయి ఉంటాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో జరిగి ఉంటుంది దీని లోపల అనే డౌట్ అయితే వస్తుందన్నమాట.